మీతో ఎప్పుడూ మనవి చేసేది ఒకటే, మీ ఎమోషన్స్ని చల్లార్చగలిగినది ఒక్కటే ఈ లోకంలో. పెద్దలు ఇచ్చిన సాహిత్యం మీ దగ్గర పెట్టుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర ఎప్పుడైనా మీరు చదవండి. ఎంత కష్టపడితే ఆయన సతీ దురాచారాన్ని ఈ దేశంలో ఆపగలిగాడో మీకు అర్థమవుతుంది. నేను అనేది అదే, ఎప్పుడూ గ్రూప్ సబ్జెక్ట్స్ మీ క్యారెక్టర్ బిల్డింగ్ ఇవ్వలేవు. అప్స్ అండ్ డౌన్స్ని తట్టుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక భగవద్గీత వ్యాఖ్యానాన్ని మీ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకోండి. భగవద్గీత కించిదధీత అంటారు. శంకరాచార్య స్వామి వారి వాంగ్మయాన్ని మీ దగ్గర పెట్టుకుని చదువుకోండి. ఒక వివేక చూడామణి ఒక పుస్తకం పెట్టుకుని దగ్గర పెట్టుకోండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణాలు, స్టూడెంట్స్ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు దాదాపు 200 భాషలలోకి ప్రపంచవ్యాప్తంగా తర్జుమా అయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చదువుకుంటున్నారు విద్యార్థులు. ఆ ప్రసంగ పాఠాలని మీరు చక్కగా మీ అందుబాటులోకి తెచ్చుకుని ప్రతిరోజు 2 పేజీలు ఉంటుంది. మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ఒక ఆర్టికల్ ఆయన చెప్పింది చదవండి. మీరు ఒక్క ఆర్టికల్ ఆయన చెప్పింది చదివితే మీ మీద అది ఎంత ప్రభావం చూపిస్తుందో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్లో మేక్ ఇట్ ఏ హ్యాబిట్. తప్పకుండా మీకు అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి రైటర్స్ యొక్క పుస్తకాల్ని మీరు మీ బ్యాగ్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. నేను అత్యంత ఇష్టపడేది ఏమిటంటే, మీరు మీ మామయ్య వచ్చినప్పుడో, మీ అత్తయ్య వచ్చినప్పుడో, మీ అన్నయ్య వచ్చినప్పుడో, మీరు నాన్నగారితో వెళ్ళినప్పుడో, మీరు నాన్నగారు నాకు ఆ పుస్తకం చదవాలనుంది అని ఒక మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి. మన దరిద్రం ఏమిటంటే, ఇవాళ ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ వచ్చేయడం వల్ల ప్రతివాడు రచయితే. ఎంత సాహిత్యమో వస్తోంది. ఎవరి పుస్తకాలు పడితే వాళ్ళ పుస్తకాలు చదవకండి. సెలెక్టెడ్గానే బుక్స్ని చదవండి. అది మీ బుర్ర పాడు చేయకుండా ఉంటుంది. వివేకానంద స్వామి చేసినటువంటి ఉపన్యాసాలు చదవండి. మీలో ఎంత గాంభీర్యం, ఎంత ధైర్యం వస్తుందో. వివేకానందుడు మాట్లాడిన మాటలు మీరు ఒక్కొక్క లెక్చర్ చదువుతుంటే, ఓ దిస్ ఈస్ ది వే ఇన్ విచ్ వన్ హ్యాస్ టు లివ్ అండ్ డై తప్ప పేడలో పురుగు పుట్టి పెరిగినట్టు బతకకూడదు. నేను ఇలా ఉండగలగాలనేటటువంటి కలేజా, ఆ ధైర్యం, ఆ పోకడ మీకు అబ్బుతుంది. మీరు 10 మందికి మార్గదర్శకులు అవుతారు. అరణ్యంలో ఎన్నో జంతువులు ఉండొచ్చు, కానీ ఏ జంతువు నడిచినా వానాకాలం తర్వాత వచ్చినటువంటి లతలు తీగలు అల్లుకుపోతే వాటిని తింపి వెళ్ళగలిగిన స్థితి ఏ జంతువుకి ఉండదు. పులి కూడా వెళ్ళలేదు, అన్ని తీగలు అల్లుకుపోతే. అన్నీ అల్లుకుపోయినా ఒక ఏనుగు నడిచి వెళ్ళిపోయింది అనుకోండి, మార్గం వచ్చేస్తుంది.